మీరు నీట్ ఎగ్జామ్ అబ్జర్వ్ చేస్తే బాటనీ అండ్ జువాలజీ ఎప్పుడు కూడా ఎన్సీఆర్టీ దాటి రావు. మొత్తం 90 క్వశ్చన్స్ ఆఫ్ బయాలజీలో మేబీ ఒక 2 క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ దాటి రావచ్చేమో, కానీ ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా ఎన్సీఆర్టీ నుంచి వస్తాయి. అయితే ఈ సంవత్సరం శరత్ చంద్ర నీట్ అకాడమీలో నీట్ లాంగ్ టర్మ్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి మేము ఎప్పుడులాగానే ఎన్సీఆర్టీ మీదే ఫోకస్ చేస్తున్నాము. కానీ క్వశ్చన్ని ఎన్సీఆర్టీలో లైన్ని యాజ్ ఈజ్గా క్వశ్చన్లో ఇవ్వకుండా ఒక 3 to 4 స్టేట్మెంట్స్ని మిక్స్ చేసి, మల్టిపుల్ స్టేట్మెంట్ మిక్స్ చేసి, డయాగ్రామ్లో లేబులింగ్లో ఉన్న ఎక్కడెక్కడో వర్డ్స్ని కూడా తీసుకొచ్చి, లేదా ఇండెక్స్లో సమ్మరీలో ఉన్న హెడ్డింగ్స్లో ఉన్న వర్డ్స్ కూడా తీసుకొచ్చి దాని నుంచి లాజికల్ అయిన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాము. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎన్సీఆర్టీని బై హార్ట్ చేసిన వాళ్ళకి మార్క్స్ రావు. ఓన్లీ ఎన్సీఆర్టీని అర్థం చేసుకొని లాజికల్గా మల్టిపుల్ టైమ్స్ రివర్స్ చేసిన వాళ్ళకి మార్క్స్ వస్తాయి. సో మేము అలా చేయడం వల్ల ఏమవుతుందంటే 2025 నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారంగా ఎవరైతే మా దగ్గర నీట్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు 2026లో బాటనీ జువాలజీలో ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఫర్ ద ఫస్ట్ టైం బాటనీ జువాలజీలో మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ తీశారు, డైరెక్ట్ క్వశ్చన్స్ తగ్గించేశారు, మల్టిపుల్ స్టేట్ క్వశ్చన్స్ పెంచారు, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా పెంచారు. సో దాని దృష్టిలో పెట్టుకొని మేము కూడా టీచింగ్ స్టైల్ మెథడాలజీని ఇలా ఫాలో అవుతున్నాము. మా దగ్గర ఉన్న జువాలజీ ఫ్యాకల్టీ పవన్ అగర్వాల్ సార్ అని చెప్పి ఇండియాస్ టాప్ ఫ్యాకల్టీ హూ ప్రొడ్యూస్డ్ ఫస్ట్ ర్యాంక్ 3 times, 3 సార్లు ఫస్ట్ ర్యాంక్ ప్రొడ్యూస్ చేసిన టాప్ ఫ్యాకల్టీ అతను. అలాగే మా బాటనీ ఫ్యాకల్టీ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అందరూ కూడా దే ఫోకస్ ఆన్ ఎన్సీఆర్టీ అట్ ద సేమ్ టైమ్ దే గివ్ క్వశ్చన్స్ ఇన్ ఏ వెరీ లాజికల్ వే. కాబట్టి నీట్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి నా అడ్వైస్ ఏంటంటే మీరు ఇంటర్మీడియట్లో చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు. ఇంటర్మీడియట్లో ఎన్సీఆర్టీ చదివినప్పటికీ కూడా లైన్ టు లైన్ బయాట్ చేసుకుంటారు. అలా కాకుండా పాయింట్లు అర్థం చేసుకొని మల్టిపుల్ స్టేట్మెంట్స్ని ఇంటర్లింక్ చేసుకుంటూ ప్రతి వర్డ్ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈవెన్ శరత్ చంద్ర నీట్ అకాడమీలో మేము డిజిటల్ బోర్డు యూజ్ చేయడానికి కారణం ఇదే. డిజిటల్ బోర్డులో మేము ఫ్లో చార్ట్స్, మ్యాప్స్, డయాగ్రామ్స్, విజువల్స్ చూపించడం వల్ల బాటనీ జువాలజీలో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్ వాళ్ళకి మెమరైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. దానివల్లనే ఎవ్రీ ఇయర్ మాకు నీట్లో మంచి ర్యాంక్స్ రావడానికి అదొక ముఖ్య కారణం.